ఇప్పుడే కొంచెం మట్టి గిట్టి తీసేసాం. ఓకే. ఇద్దరు లేదండి. ఇది నువ్వు ఒకటే వేసావు అనుకో, ఒకటి వేసుకుంటుండే అంటాడు. ఇద్దరు ఉంటేనే బెటర్. దీపక్ పెట్టు వెళ్ళా చూసుకోపో.
వేసేసాయి. ఓకే పెట్టు మళ్ళా. మట్టి తీసేటప్పుడు ఆఫ్ చేసేసి మళ్ళీ మనకి హోల్ వేసేటప్పుడు ఆన్ చేసేసి. తెగదు తెగదు. ఓకే వేసి మళ్ళీ స్టార్ట్. ఎత్తింగ్ రాడ్ పెట్టి హ్యామర్తో కొట్టు ఒకసారి రాడ్ని. ఇంకా పోయిద్దా? స్టార్ట్. ఇప్పుడు వాటర్ వేస్తే స్మూత్గా వెళ్తుంది కదా. వేసేయండి. పట్టుకో రాడ్ పెట్టు ఒకసారి. రాడ్ పెట్టు. ఇంకా 1 feet లోపల పోయింది. మిషన్తో కొంచెం కొట్టండి. 1 feet కొట్టేసి ఆ తర్వాత హ్యామర్తో కొట్టేద్దాం.
తాడు పెట్టి ఒకసారి. ఇంకొంచెం కొట్టేస్తే అయిపోయింది. ఇంకోసారి కొట్టేసి హ్యామర్తో కొట్టేసి తీసి మట్టి తీసి. ఇంకా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తే కొంచెం స్మూత్ అయింది. వేసే కొంచెం లోపలికి వేసేయండి. లోపలికి వేస్తే ఆ షాఫ్ట్ దగ్గర నుంచి ఎక్స్ట్రా షాఫ్ట్ ఏదైతే ఉందో 2 feet 1.5 feet 1.5 feet షాఫ్ట్ దాటి కొంచెం ఆ బ్లేడ్ దాటిన తర్వాత డైరెక్ట్ బ్లేడ్ ఇరుక్కపోతుంది లోపలికి వెళ్ళిపోయి. సో మనం తవ్వుతే ఏంటంటే షాఫ్ట్ లోపల వరకు తవ్వుకోవాలి. షాఫ్ట్ ఎగ్జిట్ అవ్వద్దు. ఎగ్జిట్ అయితే ఇరుక్కపోతుంది. ఇప్పుడు రాడ్ వేస్తే ఇప్పుడు కొంచెం లోపలికి పోయింది. కొంచెం హ్యామర్తో లైట్గా కొట్టాలి. కొడితే లోపలికి వెళ్ళిపోయింది. హ్యామర్తో కొట్టి కొంచెం. ఓకే, ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు మనకి ఈక్వల్ లెవెల్లో ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. ఈ మిషన్ వల్ల మనకి ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే, డ్రాబ్యాక్స్ వచ్చేసరికి ఈ మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. సో ఇంత పెద్ద మిషన్ ఒకటే పర్సన్ బైక్ మీద తీసుకుని రాలేరు. అంటే అతని దగ్గర స్కూటీ ఉంటే తప్ప. స్కూటీ ఉంటే కొంచెం పాసిబిలిటీ ఉంది. స్కూటీ ఉంటే సో షాఫ్ట్ సపరేట్గా ఇప్పేసి ఇంజన్ కొంచెం ముందు పెట్టుకొని ఎట్లా ఒకట్లా తీసుకొస్తాడు. స్కూటీ లేకపోతే కష్టం. పక్క ట్రాన్స్పోర్టేషన్కి ఇద్దరు కావాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే, ఈ మిషన్ ఏదైతే షాఫ్ట్ ఉంది బ్లేడ్, సో ఆ బ్లేడ్ పార్ట్ అంతవరకు మన హోల్ వేసిన తర్వాత ఇంకొంచెం డెప్త్ వెళ్ళినప్పుడు సో అక్కడ ఏంటంటే అప్పుడు హోల్ అనేది 1-2 inches ఇచ్చి గ్యాప్ ఇచ్చుకొని వేస్తూ ఉండాలి. సో అంతకన్నా ఎక్కువ అంటే 1-2 inches హోల్ చేసి తర్వాత మళ్ళీ మట్టి గిట్టి తీసి మళ్ళీ దింపాలి. సో మళ్ళీ 2-3 inches హోల్ వేసి మళ్ళీ తీసి మళ్ళీ దింపాలి. సో అంతకన్నా ఎక్కువ వేస్తే ఏమైంది అంటున్నారు, షాఫ్ట్ అనేది ఆ మట్టి పడిపోయి ఆ మట్టిలో ఇరుక్కబోతుంది. సో మళ్ళీ మనం దానికోసం షాఫ్ట్ మట్టిలో ఇరుక్కబోతే ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes సో మనం మొత్తం సైడ్కి తోపి మళ్ళీ బయటకు తీయాల్సి వస్తుంది. సో అదొక టైం వేస్ట్. అండ్ నెంబర్ 2 ఏంటంటే ఏమైనా రాళ్ళు గిల్లు, సో అబౌవ్ ఒక 4 to 5 inches రాళ్ళు ఏవైతే ఈ సైజ్ రాళ్ళు ఉన్నా కూడా మిషన్ అనేది ఆ రాళ్ళ మధ్యలో ఇరుక్కొని పోయిద్ది. సో అదొకటి. సో అది చూసుకోవాలి. ఇంకోటి డ్రాబ్యాక్. ఇంకోటి ఏంటంటే ఆ కింద ఏమైనా పైప్ లైన్ ఉంటే మిషన్ అనేది అంటే ఏమైనా పైప్ లైన్ ఉంటే మనకి పైప్స్ కట్ అయిపోయి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదొకటి డ్రాబ్యాక్. సో ఇవి మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఇవి చూసుకోవాలి. సో మన నార్మల్ మనకి ఎత్తికి తవ్వడానికి హార్డ్లీ ఒక పర్సన్కి అయితే 1.5 hour పట్టిద్ది. సో
ఎర్తింగ్ చేయడానికి. బట్ ఈ మిషన్ ఆపరేషన్ చేయడానికి అయితే 2 పర్సన్ కావాల్సి వస్తుంది. అది నియర్లీ 380 ఫీట్కి వచ్చేసరికి 45 మినిట్స్ టైం పడుతుంది. సో హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ సేవ్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ సేవ్ అవుతుంది. బట్ ఆ మిషన్ ఇరకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది సాయిల్లో, అది కొంచెం చూసుకోవాలి. సో ఆ టైం కూడా దాంట్లోనే వేస్ట్ అయిపోతుంది. సో దీని మ్యాన్ పవర్ వచ్చేసరికి ఈ మిషన్ సింగిల్ పర్సన్ ఆపరేట్ చేయలేరు, 2 పర్సన్ పక్కా కావాల్సిందే. అదొక మెయిన్ డ్రాబ్యాక్. సింగిల్ పర్సన్ వెళ్ళి ఇప్పుడు నార్మల్గా మన టీం ఎట్లా అంటే ఒక సింగిల్ పర్సన్ వెళ్ళి ఎత్తింగ్ చేసేసుకుంటాడు, హార్డ్లీ 1 అవర్ 1.5 అవర్లో ఎత్తింగ్ కంప్లీట్ చేసుకుంటాడు. బట్ ఈ మిషన్ ఆపరేట్ చేయడానికి 2 పర్సన్స్ కావాలి. ప్లస్ మనకు 3 ఎత్తిపీటికి యావరేజ్గా ఎంత లేదన్నా ఒక 40 మినిట్స్ వేసుకోవాలి. 3 ఎత్తిపీటికి వితౌట్ బ్లేడ్ అనేది స్ట్రక్ అవ్వకుండా ఉంటే. స్ట్రక్ అయితే ఇంకా దానికంటే ఎక్కువ సేమ్ టైం పట్టిద్ది దానికి. ప్లస్ 2 కావాల్సి వస్తుంది మ్యాన్ పవర్ వేస్ట్, ఎక్స్ట్రా మ్యాన్ పవర్. సో ఇవి ఉన్నాయి డ్రాబ్యాక్స్. సో చూసుకొని మిషన్ వల్ల పెద్ద యూజ్ లేదు. ప్లస్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. నార్మల్గా అతను గడ్డపాట్లు తీసుకొని మనం తవ్వితే సో హార్డ్లీ ఈజీగా చేసుకోగలుగుతాడు 1 అవర్లో 1.5 అవర్లో. బట్ ఈ మిషన్ వల్ల కొంచెం ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అవుతుంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది, ప్లస్ దానికి ఫ్యూయల్ కాస్ట్. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ప్లస్ మ్యాన్ పవర్ కూడా సింగిల్ మ్యాన్ పవర్ సరిపోరు, 2 కావాల్సిందే.